ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమి నచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో. వాడిని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు. సినిమాని మాత్రం జనాలను తీసుకెళ్లడంలో చేపల పులుసుని ఎంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాను నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. 5 కిలోమీటర్ల లైను భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు. అది వేరే విషయం. దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు, జరిగే విషయం చెప్తున్నా. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 55 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ. ఆ తర్వాత తిరుపతిలో 5 బ్రాంచులు పెట్టాం. మన ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబాడి, తర్వాత కేటీ రోడ్డు, చలమంచి అట్లా పెట్టాం. అన్నీ హిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో నాకు కూడా నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను. ఫ్రాంచైజీ అంటే ఎవరికి ఇవ్వాలి, డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు. కొన్ని దెబ్బలు తిన్నాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో 3 కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపలు నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. వైజాగ్లో నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే. నెల్లూరు భాష, నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేసాయో ఈరోజు వైజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి, మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం. ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా 24 hours 365 daysలో ఎప్పుడైనా మీరు కిచెన్లోకి వచ్చి కెమెరాలు పెట్టుకోవచ్చు. ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్లో, హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవడూ తీసుకున్నాడు. ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు. స్టాల్లో కూడా నా దగ్గర తీసిన వీడియోలు ఎవడూ తీసుకుండు. మీకు దమ్ము ఉంటే ఏ కిచెన్లోకైనా వీడియోలు తిండి వైజాగ్లో చూద్దాం. నేను 24 hours 365 days తాళాలు మీకే ఇస్తాను. మీ దగ్గర ఒక జత, నా దగ్గర ఒక జత, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. నో డౌట్ మంచి చేపల పులుసు. చాలామంది చెప్తారు రేట్లు అని. మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది, కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు, తలకాయ తోక పోతుంది. ఆ మధ్యలో ఉండే 7 పీసులు నేను అమ్మాలా. దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు, దీనికి 100 రెట్లు ఎక్కువ వేయాలి. మామిడికాయ వేయాలి, మామిడికాయ రేటు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాలి, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మిడేరు పులుసు ఉంది.
మరి మటన్ రేటు తినేసి బొమ్మిడేలు ఎంత రేటుకి వేస్తున్నారంటే రెండు ఒకటే రేటే. చేపల్లో అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది. సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరో పెట్టరు. నేను కూడా రాసి రకమైన చేపలు పెట్టి అల్లం పేస్ట్ కలిపి మీకు ఇచ్చానంటే ఊడికే కూడా ఇస్తా. ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది.